హాయ్ ఫ్రెండ్స్, నాకైతే స్టార్టింగ్లో జొన్న రొట్టె అస్సలు రాదనమాట. అప్పుడు ఇంటర్ అలా చదువుతున్నా. ఆ టైంలో ఇంకా మెల్లమెల్లగా నేర్చుకుందామని చెప్పి అమ్మ నాకు నేర్పిస్తూ ఉంది. పిండి కల్పించేది, పిండి కూడా సరిగా కాల్పడం రాకపోతుండే. పిండి కల్పించిన తర్వాత చపాతీ అయితే బాగానే చేసేదాన్ని, చేసి మంచిగా పెంక మీద వేసేదాన్ని. వేసిన తర్వాత తీసే టైం ఉంటుంది కదా, ఆ టైంలో అది కాలిందో లేదో తెలియకపోయేదనమాట. ఇంకా దాన్ని తీసి సరాతంతో ఇలా అనేసరికి మొత్తం చపాతీ విరిగిపోయేది, రొట్టె మొత్తం విరిగిపోయేది. ఇక విరిగిన రొట్టెని ఏం చేసేదాన్ని, అమ్మకు తెలియకుండా ఉండాలని మెల్లగా తీసి పొయ్యిలో వేసేసేదాన్ని అనమాట. ఎందుకంటే పొయ్యి పైన చేసేదాన్ని అప్పుడు కూడా. ఇంకా అలా 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 అసలు ఎంత కష్టపడితే కానీ నాకు జొన్న రొట్టె రాలేదు. దాని తర్వాత ఇక్కడైతే మేము జొన్న రొట్టె చేసేస్తున్నాం, నేను చెల్లె కూడా అట్లానే. ఇంకా అందరం అలానే మెల్లమెల్ల నేర్చేసుకున్నాం జొన్న రొట్టె అయితే. కానీ ఎప్పుడు చేసినా కానీ మేము పొయ్యి పైనే చేస్తాం, బాగుంటాయి కదా పొయ్యి పైన చేసిన రొట్టెలు. చెల్లె నాకు పిండి కల్పిస్తున్న కొద్దీ నేనైతే ముద్ద చేసి ఇంకా చపాతీ అయితే రొట్టె అయితే చేసేస్తున్నా. నేనైతే గ్లాస్తో చేస్తా అండి. ప్రీవియస్ వీడియోలో కూడా చూసింటారు కదా, నాకు గ్లాసు, కోలా, ఇంకా కొన్ని పైప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేస్తాను అనమాట. జొన్న రొట్టె అయితే నేను ఇలానే చేసి